అందరికీ నమస్కారం అండి. నా పేరు రంగబాబు. మాది కృష్ణా జిల్లా కృత్తిమండలం చిన్నగొల్లపురం గ్రామం. నేను ఒక కరప్షన్ డిపార్ట్మెంట్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ నేను ఫైట్ చేస్తున్నాను. నా భూములు అడంగల్లో పాస్బుక్లు 1B నా పేర్లు ఉండగా ఈ పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో నా భూములకి డబుల్ రిజిస్ట్రేషన్ చేస్తున్నారని, ఆ ల్యాండ్ గ్రాబర్ ఎవరో కదండి, మన జోగు రమేష్ గారి ప్రధాన అనుచరుడు శ్రీనివాస్ రెడ్డి. అతను చేసే అక్రమాలు అన్నీగా ఉంది. ఒకసారి అతని గురించి మీకు చెప్పదలుచుకున్నాను. అతను ఒక సైట్ మీద ఏదైనా ప్రాపర్టీ మీద అతను డబ్బులు ఇస్తే జేపీ సేల్ చేయించుకుంటాడండి. అతను తెలివితేటలని చెప్తున్నాను. చేయించుకుని వారం రోజుల తర్వాత వెంటనే వేరే అమ్మేస్తాడండి. అది ఉత్తేడ వ్యాపారం అది. ఇప్పుడు మా భూములు అడంగల్లో పాస్బుక్లు 1B మా పేర్లు ఉన్నాయండి. ఇది గమనించాడు. ఏం చేస్తాడంటే ఆటోమేటిక్స్ ఒకటి వచ్చిందండి. ఈ ఆటోమేటిక్స్లో ఆటోమేటిక్గా పేర్లు మారిపోతాయి. రిజిస్టర్ మేము చేయకపోయినా మాకు ఆధార్ నెంబర్ చేసేస్తే పేర్లు మారిపోతాయి. ఈ రకంగా రిజిస్టర్ చేసేవాడు ఎవరా అని ఎత్తుకున్నాడు అతను. చూస్తే వెస్ట్ గోదావరి జిల్లాలో మొగల్తూరు ఉండి ఈ 2 సబ్ రిజిస్టర్ ఆఫీసులో ఈ రకమైన రిజిస్టర్ చేసేస్తారని చెప్పి అతనికి తెలిసి వీళ్ళని పట్టుకుని రిజిస్టర్ చేయిస్తున్నారు. ఎంత దుర్మార్గమైన వ్యవస్థలో మనం ఉన్నామంటే ఈ స్టేట్లో మన స్టేట్లో కదండి, ఇతర స్టేట్లో కూడా అటువంటి రిజిస్ట్రేషన్లు. ఇంత కరప్షన్ ఆఫీసర్లు కూడా మన స్టేట్లో లేరు. మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో గతంలో పనిచేసిన వీరభద్రం అన్న అతను ఇవన్నీ చేస్తే నేను అన్ని బయట పెట్టాను. అతను సస్పెండ్ అయ్యాడు. అలాగే ఉండిలో సుధారాణి మేడం, ఆవిడ కూడా ఇదే టైప్ అండి. ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో కూడా మీకు ఏమీ అక్కర్లేదు, పాస్బుక్లు 1B అడంగలు ఏమి అక్కర్లేదండి. ఎకరానికి 2 నుంచి 3 లక్షలు తీసుకున్నారు. ఇష్టం వచ్చిన రిజిస్టర్ చేస్తున్నారు. ఇది మన వ్యవస్థ. ఎంతటి గనులంటే వీళ్ళిద్దరూ చాలాసార్లు సస్పెండ్ అయ్యారు వీళ్ళు. అయినా సరే పోస్టింగ్ డబ్బులు ఇచ్చి తెచ్చేసుకున్నారు. ఒకసారి మన సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, నారా లోకేష్ గారు ఈ కరప్షన్ తగ్గించాలని చాలా ప్రయత్నాలు చేస్తున్నారు. దయచేసి నేను గవర్నమెంట్ని ఒక్కసారి పశ్చిమ గోదావరి జిల్లాలో ఉండి సబ్ రిజిస్టర్ ఆఫీసులో అలాగే మొగల్తూరు సబ్ రిజిస్టర్ ఆఫీసులో జరుగుతున్న అక్రమాల గురించి ఒక్కసారి మీరు ఎంక్వైరీ చేయండి. అన్నీ బయటకు వచ్చేస్తాయి. అక్కడ ఏం జరుగుతుందో, అక్కడ రిజిస్ట్రేషన్ ఎలా అవుతున్నాయో గత 2 సంవత్సరాల నుంచి వాళ్ళు చేసే డాక్యుమెంట్లు చూడండి. ఒక్క దానికి అడంగా ఉండదండి. ఒక్క డాక్యుమెంట్ కూడా లోకల్ డాక్యుమెంట్ చేయరండి వాళ్ళు. అన్నీ నాన్ లోకల్. ఎక్కడో కడప, ఒంగోలు, వైజాగ్, విజయనగరం, మన స్టేట్లో ఎక్కడెక్కడి నుంచి వచ్చి ఇక్కడ చేయించుకున్నారంటే దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఇక్కడ ఎంతటి దుర్మార్గమైన వ్యవస్థ నడుస్తుందో. వీళ్ళకి భయం వ్యక్తులు లేవండి. డబ్బే ప్రధానం. డబ్బుండి ఎటువంటి డాక్యుమెంట్ చేసేస్తారు. నేను నా డాక్యుమెంట్ చేసేస్తారన్న భయంతో 1Bలు అడంగల్లో పాస్బుక్లు అన్నీ కూడా తీసుకుని పెట్టు కూర్చున్నాను. ఒక్కోటి 20 యాభైలు పెట్టు కూర్చున్నాను. ఫైట్ చేస్తాను. ఇది ఆఫీస్ చుట్టూ, కలెక్టర్ ఆఫీస్ చుట్టూ, వాళ్ళ చుట్టూ, వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను. దయచేసి మీరు అందరూ ప్లీజ్ అర్థం చేసుకోండి. ఈ 2 సబ్ రిజిస్టర్ ఆఫీసులు ఎంక్వైరీ చేయండి, నిఘా పెట్టండి. అన్నీ బయటకు వస్తాయి. రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ వ్యవస్థ మారిపోద్ది. ఒక్కసారి దరిద్రం ఏంటంటే మన ఉండి సబ్ రిజిస్టర్ సుధారాణి గారికి ప్రమోషన్ వస్తుందంట ఈ నెలకన్నా. ఆవిడ చేసే డాక్యుమెంట్స్కి ప్రమోషన్ ఇస్తున్నారంటే మన ఏ వ్యవస్థలో ఉన్నాం, అసలు మన స్టేట్ ఏంటి, మన స్టేట్లో ఏం జరుగుతుందో ఒకసారి ఈ కరప్షన్ ఎంతలాగా పెరుగుతుందో ఆలోచించండి. ఏ ఒక్కడైనా
నాలెడ్జ్ ఉన్న పర్సన్ ఎవరైనా సరే ఉండి సబ్ స్టాఫ్లో జరుగుతున్న అక్రమాల రిజిస్ట్రేషన్ గురించి కనీసం 2 years నుంచి 1.5 years నుంచి ఒకసారి తీయండి డాక్యుమెంట్స్ ఏం చేశారు ఏంటో అన్నీ బయటకు వచ్చేస్తాయి. ప్రజెంట్ ఇప్పుడు నా డాక్యుమెంట్ కూడా చేయడానికి ప్రయత్నం చేస్తున్నారు. నేను దీని అయితే అంత తేలిగ్గా వదలంటే నేను చాలా ఫైట్ చేస్తున్నాను, చావుకైనా సిద్ధపడి ఉంటానండి. రిజిస్ట్రేషన్ అయిన తెల్లారి నేను చెప్తున్నాను మీ అందరూ కూడా, నా కుటుంబం ముందు సహా వచ్చి ఎవరైతే చేశారో వాళ్ళందరూ పేర్లు రాసి నేను అసెంబ్లీ గేట్ ముందు నా కుటుంబం ముందు నా పిల్ల పీసు తాజాలి అసెంబ్లీ గేట్ ముందు పుల్లు మంది తాగేస్తాను వాళ్ళు పేర్లు రాసండి. అదైతే వాస్తవం. దయచేసి ఒకసారి ఈ స్టేట్లో ఈ 2 సేఫ్ స్టాఫ్స్లో ఎంక్వైరీ చేయండి, అన్నీ బయటకు వచ్చేస్తాయి, నిజాలు తీసిపోతాయి. ప్లీజ్ ఈ వీడియో స్టేట్ గవర్నమెంట్ మినిస్టర్లకి ఎమ్మెల్యేలకి పెడుతున్నాను, అలాగే మెయిల్ చేస్తున్నాను. డిఐజీకి, ఐజీకి, స్టాఫ్ సెక్షన్ డిఐజీ, ఐజీ గారికి, అడిషనల్ ఐజీ గారికి అందరికీ పెట్టడం జరుగుతుంది. రెవెన్యూ మినిస్టర్ గారికి, సెక్రటరీలు అందరూ మినిస్టర్లకి పెట్టడం జరుగుతుంది. దయచేసి ఒక్కసారి నిఘా వేయండి వీళ్ళ మీద ప్లీజ్. ఏలూరు డిఐజీ గారికి కూడా నేను వీడియో పెట్టడం జరుగుతుంది, అర్థం చేసుకోండి ప్లీజ్.